ఓం శ్రీమాత్రే నమః. అమ్మ దుర్గమ్మ తల్లి, మీకు కోటి కోటి ప్రణామాలు తల్లి. జగన్మాత, ఆదిపరాశక్తి, జగజ్జనని, ఈశ్వరి మా మాతే మహాకాళి. అమ్మ మమ్మల్ని సదా కాపాడుతూ, కంటికి రెప్పలా చూసుకుంటూ, ఎలాంటి ఇబ్బందులు, ఆటంకాలు ఏవి వచ్చినా కానీ మేము ఎదుర్కొని నిలుచునే శక్తిని మాకు అనుగ్రహించి, సదా మాకు తోడుండి మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నందుకు మీకు కోటి కోటి ప్రణామాలు తల్లి. అమ్మ ఆదిపరాశక్తి, జగన్మాత, అమ్మలగన్న అమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ దుర్గమ్మ. అమ్మ సదా మమ్మల్ని మీ కంటికి రెప్పలా కాపాడుతూ ప్రతి విషయంలో మాకు తోడుండి అన్ని విధాలుగా మమ్మల్ని సూచనలతో మాకు సంకేతాలు ఇస్తూ ప్రతి ఒక్క విషయాన్ని ఏ విధంగా మేము చెయ్యాలి, ఏ విధంగా చేయకూడదు అన్నీ మాకు తెలియజేస్తూ మమ్మల్ని జీవితంలో ముందుకు నడిపిస్తున్నందుకు మీకు కోటి కోటి ధన్యవాదాలు తల్లి. అమ్మ అలాగే నీ బిడ్డలందరూ ఈ సృష్టిలో ఎంతోమంది నీ బిడ్డలు ఉన్నారు తల్లి. వాళ్ళందరినీ ఎల్లప్పుడూ కంటికి రెప్పలా కాపాడు తల్లి. మీ యొక్క ఆశీర్వాదం, అనుగ్రహం ఎల్లప్పుడూ అందరిపై ఉండేలా చూడు తల్లి. అమ్మ అలాగే బిడ్డలందరూ ఎవరన్నా సరే తల్లి, తెలిసి తెలియక చిన్న చిన్న తప్పులు చేస్తే క్షమించమ్మా పెద్ద మనసుతో. అమ్మ జగన్మాతవి, నీకు తెలియంది కాదు కదా తల్లి. అమ్మ మనస్ఫూర్తిగా మేమందరము మీ పాదాలు పట్టుకొని కూర్చున్నాము తల్లి. ఇంకా మాకు దిక్కు నువ్వే తల్లి, నువ్వే సర్వం చూసుకోవాలి అమ్మ. అమ్మ నీ యొక్క ఆశీర్వాదం, అనుగ్రహం, చల్లని చూపు ఎల్లప్పుడూ మా అందరిపై ఉండాలని వేడుకుంటూ, ఇక మీరు చెప్పే మాట మేము వినడానికి సిద్ధమయ్యామమ్మా. ఈరోజు మాకు ఏం చెప్పబోతున్నారో తెలియజేయండి తల్లి. అమ్మ మన కోసం ఈరోజు ఏం చెప్పబోతుందో మనము ఇప్పుడు తెలుసుకుందాం. అమ్మ చెబుతుంది, మీ పూర్వీకులు మీకోసం కొన్ని విషయాలు చెప్పడానికి వచ్చారు. అవి ఏంటో శ్రద్ధగా విని తెలుసుకొని వాటిని పాటిస్తూ ముందుకు వెళ్ళండి. అంటే అమ్మ ఏం చెబుతుందంటే ఈరోజు మీ పూర్వీకులు అంటే పెద్దలు ఎవరు, తాతయ్య, అమ్మమ్మ, నానమ్మ, వాళ్ళకన్నా ఇంకా చనిపోయిన వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళందరూ అనమాట. వాళ్ళు ఈరోజు మీతో మాట్లాడడానికి వచ్చారు. వాళ్ళు మీకు కొన్ని విషయాలు చెబుతున్నారనమాట. వాటిని శ్రద్ధగా వినమంటుంది తల్లి. ఎందుకు చెబుతుందో తెలుసుకోండి. శ్రద్ధగా విని వాళ్ళు ఏమేమి చెబుతున్నారో వాటిని మీరు చక్కగా పాటిస్తూ, ఏం చెప్పారు, ఎలా చేయమన్నారు, ఎందుకు చేయమంటున్నారు అవన్నీ తెలుసుకొని మీరు ముందుకు నడుస్తూ వెళ్ళండి అని తల్లి చెబుతుంది. ఎందుకంటే మన పెద్దవాళ్ళు చెప్పేది మన మంచి కోసమే. ఏదో దాని గురించి మీరు చాలా వేగంగా ముందుకు వెళ్తూ ఉన్నారు. ఆ దానికోసం మీరు తొందరగా యాక్షన్ తీసుకుంటారని మీ పెద్దవాళ్ళు చెబుతున్నారు. అదండి, వాళ్ళు మిమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చారు. అలాగే మీరు ఏదో ఒక దాని గురించి తొందరపడి ముందుకు వెళ్తూ ఉన్నారన్నమాట. ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది ఆలోచించుకుంటూ ఎలా చేయాలని తొందరపడుతూ ముందుకు వెళ్తున్నారు. అయితే వాళ్ళు మీకు చెబుతున్నారు, ఆ తొందరపడి వెళ్తున్నారు, దానికి మీరు తొందరగానే ఒక మంచి యాక్షన్ తీసుకుంటారు అని. అంటే ఒక మంచి, ఇప్పుడు సపోజ్ ఒక జాబ్ కోసం మీరు ఇంటర్వ్యూకి వెళ్తున్నారనుకోండి, ఇంటర్వ్యూలో మీరు కరెక్ట్గా వేసే క్వశ్చన్స్కి, అంటే ఎదుటి వాళ్ళు వేసే క్వశ్చన్స్కి మీరు కరెక్ట్గా ఆన్సర్స్ ఇస్తారు అన్నట్టు వాళ్ళు చెబుతున్నారనమాట. ఆ రకంగా మీరు ఏ దాని గురించి అయితే వేగంగా ముందుకు వెళ్తున్నారో దాంట్లో మీరు ఖచ్చితంగా త్వరగా యాక్షన్ తీసుకుంటారని మీ పెద్దవాళ్ళు చెబుతున్నారు. మీ లైఫ్లోకి ఎవరో కొత్త వ్యక్తులు రాబోతున్నారు. ఎవరో ఒకరైతే వస్తున్నారు మీకు ప్రేమని పంచడానికి, మీతో ప్రేమగా ఉండడానికి, మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. మీ ఇష్టాలని, కష్టాలని, సుఖాలని, మీ అభిప్రాయాలని అన్నిటినీ తెలుసుకుంటారు. మీకు తోడుగా ఉంటారు. అదే అండి, మీ పూర్వీకులు మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నారు కదా. వాళ్ళు మీకు ఏం చెబుతున్నారంటే ఇప్పుడు మీ లైఫ్లోకి కొత్త వ్యక్తులు రాబోతున్నారనమాట. ఆ వ్యక్తి మీకు, అంటే మీకు ఏదైతే ప్రేమ ఇంతకు ముందుకు దక్కలేదో
మీకు ఇప్పుడు ఆ వ్యక్తి ద్వారా మీకు ప్రేమ దొరుకుతుంది, ఆప్యాయత దొరుకుతుంది. ఆ వ్యక్తి మీ కష్టంలో, సుఖంలో అన్నిట్లో మీకు తోడుగా ఉంటారు. మిమ్మల్ని అర్థం చేసుకుంటారు. మీ అభిప్రాయాలని గౌరవిస్తారు. ఇలా అన్ని రకాలుగా మీకు తోడుండి, మీకు సహాయపడుతూ మిమ్మల్ని మీ జీవితంలో ముందుకు నడిపిస్తూ ఉంటారు అని మీ పెద్దవాళ్ళు చెబుతున్నారు. మీకు భక్తి మార్గంలో కూడా చాలా సహాయపడతారు వాళ్ళు. అదే అండి, మీ లైఫ్‌లోకి కొత్త వాళ్ళు వస్తున్నారు కదా! వాళ్ళ వల్ల మీకు అంతా మంచే జరుగుతుంది. మీకు ప్రేమ దక్కుతుంది, ఆప్యాయత, అనురాగం అన్నీ ప్రతి ఒక్కటి మీకు ఏదైతే మీకు ఇంతకు ముందుకు దక్కలేదో అవన్నీ మీకు ఇప్పుడు దక్కుతాయి. అలాగే వాళ్ళు మీకు మంచి సపోర్ట్‌గా ఉంటారు. మీకు అన్ని విధాలుగా హెల్ప్ చేస్తూ, సహాయపడుతూ మీ భక్తి మార్గంలో కూడా చాలా సహాయపడతారు. మీకు ఆ మార్గంలో ఎలా ముందుకు వెళ్ళాలి, ఏం చేయాలి, ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా నడుచుకుంటే మీకు ఇంకా భక్తి మార్గంలో చాలా త్వరగా పైకి వెళ్తూ ఉంటారు అనే సలహాలు అన్నీ వాళ్ళు ఇస్తూ మిమ్మల్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటారని మీ పూర్వీకులు మీకు చెబుతున్నారు. ఇది మీ పూర్వీకులు మీకు ఎంతో ఆనందంతో అనుగ్రహిస్తూ వాళ్ళ యొక్క ఆశీర్వాదాన్ని మీకు అందిస్తున్నారు. మీ సక్సెస్ ఆగిపోయింది. మీరు ఎన్ని ప్రయత్నాలు చేసినా సక్సెస్కి చేరుకోలేకపోతున్నారు. తిరిగి మీరు సక్సెస్ వైపు అడుగులు వేయాలి అంటే మీలోని నెగిటివ్ ఎనర్జీని దూరం చేసుకోండి. ఈ విషయం చెబుతున్నారండి ఎవరు? మీ పెద్దవాళ్ళు. ఏమని? మీరు సక్సెస్ ఎంత అంటే మీరు ఏ పని చేసినా, ఏది చేసినా, బిజినెస్ పరంగా కానీ ఏ దాని పరంగా కానీ మీరు సక్సెస్కి చేరుకోలేకపోతున్నారు. అంటే విజయం వైపు వెళ్ళలేకపోతున్నారు. మీరు ఏ దాంట్లో సక్సెస్ అవ్వట్లేదు. అది మీరు జాబ్ పరంగా ఉండొచ్చు, బిజినెస్ పరంగా ఉండొచ్చు, స్టడీస్ పరంగా ఏ పరంగా కూడా మీరు సక్సెస్కి చేరుకోలేకపోతున్నారనమాట. అది కారణం ఏంటి? మీలో ఉన్న నెగిటివ్ ఎనర్జీ. దాన్ని మీ పెద్దవాళ్ళు దూరం చేసుకోమని మీకు చెబుతున్నారు. అప్పుడు ఏమవుతుందంటే మీరు నెగిటివ్ ఎనర్జీని దూరం చేసుకుంటే ఆటోమేటిక్గా వాళ్ళ ఆశీర్వాదం అనేది మీకు సంపూర్ణంగా లభిస్తుంది. కాబట్టి మీరు ప్రతి ఒక్క దాంట్లో సక్సెస్ వైపుకి త్వరగా వెళ్తూ ఉంటారన్నమాట. కాబట్టి మీరు మీలోని నెగిటివ్ ఎనర్జీని వీలైనంత వరకు త్వరగా దాన్ని దూరం చేసుకోండి. ఈ విషయంలో మీకు సపోర్ట్ చేయడానికి ఒక వ్యక్తి రాబోతున్నారు. ఈ వీడియోని చూసే వాళ్ళలో కొంతమంది పెళ్ళి కాని వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి వాళ్ళ పెద్దవాళ్ళు చెబుతున్నారు, ఈ రాబోయే వ్యక్తి వాళ్ళ జీవిత భాగస్వామి కూడా అయ్యే అవకాశం ఉంది. మీరు ఒక విషయం తెలుసుకోండి. ఇక నుండి అయినా మీ పూర్వీకులకి చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేస్తూ వారు సంతోషపడేలా చూసుకోండి. అదే అండి మీ పెద్దవాళ్ళు చెబుతున్నారు. ఏమని? మీకు ఇప్పటి నుండి అంటే మీకు ఒక వ్యక్తి ఇప్పటి నుండి సపోర్ట్ చేయడానికి మీ జీవితంలోకి రాబోతున్నారన్నమాట. ఆ వ్యక్తి కొంతమంది అంటే ఈ వీడియో చూస్తున్న కొంతమంది పెళ్ళి కాని వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ కోసం వాళ్ళ పెద్దవాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆ వ్యక్తి మీ జీవిత భాగస్వామి అంటే మీ పార్ట్నర్ కూడా కావచ్చు. మీ పార్ట్నర్ కూడా కావచ్చు. మీకు బాగా సపోర్ట్ చేస్తారు. మీకు అన్ని విషయాలలో మీకు అండగా ఉంటారు. మీరు ఏ విధంగా నడుచుకోవాలి అనుకుంటే వాటికి సలహాలు ఇస్తూ, సూచనలు ఇస్తూ మిమ్మల్ని ఒక మంచి దారిలో వాళ్ళు నడిపిస్తారని మీ పెద్దవాళ్ళు చెబుతున్నారు. అలాగే అమ్మ ఏం చెబుతుందంటే మీ పూర్వీకులన్నీ మర్చిపోకుండా వాళ్ళకి చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేస్తూ వాళ్ళ యొక్క ఆశీర్వాదం మీకు సంపూర్ణంగా లభించాలంటే మీరు అన్ని విధాలుగా వాళ్ళకి మంచిగా చూసుకుంటూ ఉండాలి. అంటే చూసుకోవడం అంటే ఏదో వాళ్ళు బ్రతికి ఉన్నారు, వాళ్ళకి ఇది పెట్టడం అది పెట్టడం ఇలా చూసుకోవాలి అలా చూసుకోవడం కాదండి. చూసుకోవడం అంటే వాళ్ళకు నచ్చిన పనులను మీరు చేయడము, వాళ్ళ కోసం వాళ్ళ పేరు పైన దానాలు ధర్మాలు చేయడము, అలాగే వాళ్ళ కోసము మనము ఇంట్లో కార్యక్రమాలు చేస్తూ ఉంటాం కదండి అప్పుడప్పుడు. అవి మీరు మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా వాళ్ళకు నమస్కరిస్తూ వాళ్ళకు ఆ కార్యక్రమాలని చెయ్యండి, ఇష్టంతో చెయ్యండి. అలాగే వాళ్ళకు అవన్నీ చేసేటప్పుడు మీరు వాళ్ళకి నమస్కరించుకునేటప్పుడు మేము తెలిసి తెలియక
ఏదైనా తప్పు చేస్తే క్షమించమని వాళ్ళని వేడుకోండి. మీ పిల్లలం కదా, మాకు సరిగా తెలిసి తెలియక మేము ఏదైనా తప్పు చేసుంటే మా పెద్దలు మీరు మమ్మల్ని మంచి మార్గంలో పెట్టి మంచి దారి చూపిస్తూ నడిపించండి, మా తప్పులని క్షమించండి అని వాళ్ళని వేడుకోండి. మీ పూర్వీకులు వాళ్ళ సంపూర్ణ ఆశీర్వాదం మీకు ఇవ్వడానికి ఎదురు చూస్తున్నారు, కానీ మీరు అందుకోలేకపోతున్నారు. ఎందుకంటే మీలోని నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా క్లీన్ అవ్వలేదు. అదండి, వాళ్ళు ఎంతో ఇష్టంతో ఎదురు చూస్తున్నారు. మీకు వాళ్ళ యొక్క సంపూర్ణ ఆశీర్వాదం మీకు లభించాలని వాళ్ళు ఎదురు చూస్తున్నారు. కానీ ఇక్కడ ఏమైపోతుంది, మీ లోపల నెగిటివ్ ఎనర్జీ ఉండడం వల్ల అది పూర్తిగా క్లీన్ అవ్వలేదు. ఇంకా అలా క్లీన్ అవ్వలేకపోవడం వల్ల ఏమైపోతుందంటే వాళ్ళ సంపూర్ణ ఆశీర్వాదం మీకు లభిస్తలేదు. కాబట్టి ముందు మీరేం చేయండి అంటే, మొత్తం మీలోని ఆ నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో దాన్ని మంచిగా క్లీన్ చేసుకోండి. అలా క్లీన్ చేసుకుంటే ఏమవుతుందంటే వాళ్ళ ఆశీర్వాదం, అనుగ్రహం మీకు చేరుతుంది మంచిగా. వాళ్ళకి ఎదురు చూడాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే ఎవరికైనా పెద్దవాళ్ళకి వాళ్ళ పిల్లలు సుఖ సంతోషాలతో ఉండాలి, జీవితంలో ఆనందంగా గడుపుతూ ముందుకు వెళ్ళాలి, వాళ్ళు అనుకునే అన్నీ వాళ్ళకి దక్కాలని పెద్దవాళ్ళు ఎప్పుడూ ఎదురు చూస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళు ఇచ్చే ఆశీర్వాదం మీకు దక్కాలి అంటే మీరు ఫస్ట్ మీ లోపల ఉన్న నెగిటివ్ ఎనర్జీని క్లీన్ చేసుకోండి. ఎందుకంటే మీలోని నెగిటివ్ ఎనర్జీ పూర్తిగా క్లీన్ అవ్వలేదు. దానివల్ల మీరు లైఫ్లో స్ట్రక్ అయి ఉంటున్నారు. ఏ పనులు ఫుల్ఫిల్గా చెయ్యలేకపోతున్నారు. అందుకే వాళ్ళు చెబుతున్నారు మీలోని నెగిటివ్ ఎనర్జీని మొత్తం క్లీన్ చేసుకోండి. అదే అండి, మీ పెద్దవాళ్ళు ఇంతగా ఎందుకు చెబుతున్నారంటే మీకు మీ నెగిటివ్ ఎనర్జీ వల్ల మీరు లైఫ్లో స్ట్రక్ అయిపోయి ఉంటున్నారు. మీ పనులల్లో అన్నిట్లలో ప్రతి ఒక్క దగ్గర బిజినెస్ పరంగా కానీ, స్టడీస్ పరంగా, జాబ్, పెళ్లి విషయాలు కానీ ఏవైనా సరే ఈ నెగిటివ్ ఎనర్జీ వల్ల ఏమైపోతుందంటే అది మీకు పూర్తిగా క్లీన్ అవ్వకపోవడం వల్ల మీరు ఇలాంటి అన్ని స్ట్రక్ ఎక్కడ పడితే అక్కడ లైఫ్లో స్ట్రక్ అయిపోతున్నారు. అలా స్ట్రక్ అయిపోతే ఏమైపోతుంది, మీరు మీ పనులు ఏవి కూడా మీరు ఫుల్గా చేయలేకపోతున్నారు. దానివల్ల ఎవరికి లాస్ అవుతుంది, మీకు లాస్ అవుతుంది. అందుకే ఇంతగానం మీకు మీ పూర్వీకులు పదే 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 చెబుతున్నారు నెగిటివ్ ఎనర్జీని ఫస్ట్ మొత్తం క్లియర్ చేసుకోమని. ఖచ్చితంగా మీరు వాళ్ళ మాట వినాలండి. విని అది క్లియర్ చేసుకుంటే వాళ్ళ ఆశీర్వాదం మీకు సంపూర్ణంగా లభిస్తుంది. అప్పుడు మీరు జీవితంలో స్ట్రక్ అవ్వకుండా ముందుకు వెళ్తూ ఉంటారు. ఒక చిన్న విషయం అండి, వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని షేర్ కూడా చేయండి. మిగతా వాళ్ళకు కూడా మంచి జరగాలి కదండి, కాబట్టి వీడియోని షేర్ చేయండి. అలాగే బెల్లుని ఆన్లో పెట్టుకోండి. అమ్మ ఎప్పుడు మాట్లాడగానే వెంటనే మీకు చేరుతుంది. అలాగే అమ్మకి ధన్యవాదాలు తెలుపుకుంటూ కమెంటులో జై దుర్గా అని రాయండి. రాత్రిపూట నిద్ర పట్టకపోవడం, చాలా హెల్త్ ఇష్యూస్ కూడా వస్తున్నాయి. ఈ సమస్యలతో చాలా రకాలుగా ఆరోగ్య సమస్యలతో మీరు బాధపడుతున్నారు. మీరు మీ కెరియర్లో, జాబ్లో, బిజినెస్లో ప్రతి ఒక్క దాంట్లో మీకు ఆటంకాలు ఎక్కువ అవుతున్నాయి. అది నెగిటివ్ ఎనర్జీ వల్ల జరుగుతుంది. అదే అండి, మీకు ఏమైపోతుందంటే ఇవన్నీ ఇబ్బందులు అయ్యేసరికి మీకు రాత్రిపూట నిద్ర పట్టడం లేదు. ఆ నిద్ర పట్టకపోవడము, సరిగా తినకపోవడం, ఇలాంటివన్నీ జరిగేసరికి మీకు హెల్త్ ప్రాబ్లమ్స్, హెల్త్ ఇష్యూస్ ఎక్కువైపోయాయి. మీకు జాబ్ పరంగా, బిజినెస్ పరంగా, అలాగే రకరకాల ప్రాబ్లమ్స్ అన్నీ ఫేస్ చేయాల్సి వస్తుంది. కెరియర్ వైజ్, చదువులో, అన్నిట్లలో ఏదైనా చేద్దామంటే దాంట్లో ఆటంకాలు, ఇలా అన్ని రకాలుగా మీకు ఒకదానిపై నుంచి ఒకటి, ఒకటి లేకపోతే ఒకటి అన్నట్టు ఇలా అన్నీ మీకు ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యేసరికి మీకు హెల్త్ పాడైపోతుంది, నిద్ర ఉండట్లేదు, తిండి ఉండట్లేదు, ఏది సరిగా లేక మీరు చాలా అంటే చాలా డల్, సాడ్, మొత్తం లో ఎనర్జీలోకి వెళ్ళిపోతున్నారు. అలా వెళ్ళిపోవద్దనేసి మీ పెద్దవాళ్ళు చెబుతున్నారు. అందుకోసమే మీకు వాళ్ళు ఇంతగానం చెబుతున్నారు. ఏమని, నెగిటివ్ ఎనర్జీని క్లీన్ చేసుకోండి, క్లీన్ చేసుకోండి అని.
ఇది మీరు ఖచ్చితంగా పాటించండి. నెగిటివ్ ఎనర్జీని మీలో నుంచి క్లీన్ చేసుకోండి. కాబట్టి మీరు వీలైనంత త్వరగా దాన్ని క్లీన్ చేసుకోండి. మీకు ఎవరి సపోర్ట్ లభించడం లేదు, ఎవరి ప్రేమ కూడా మీకు దొరకడం లేదు అని మీ పూర్వీకులు చెబుతున్నారు. మీరు మీ జీవితంలో ఎన్నో లాస్ అయ్యారు, కానీ ఇప్పుడు అవన్నీ మీకు ఫుల్ఫిల్ చెయ్యడానికి ఒక వ్యక్తి మీ జీవితంలోకి రాబోతున్నారు. అదండి, మీరు ఇంత స్ట్రగుల్ అయ్యి ఇన్ని ప్రాబ్లమ్స్ ఇవన్నీ ఫేస్ చేస్తున్నా వాళ్ళ యొక్క ఆశీర్వాదాన్ని వాళ్ళు మీకు పంపుతూనే ఉన్నారు. అలా పంపించిన దాంట్లో మీకు కొంత లభించింది కాబట్టి వాళ్ళు ఏం చెబుతున్నారు ఇప్పుడు, మీకు ఎవరు సపోర్ట్ ఇంతవరకు లేకుండే, మీకు ప్రేమ దొరకలే సరిగా, అలా ఎన్నో వాటిని మీరు కోల్పోయారు. మీకు చాలా ఇబ్బందులు అయ్యాయి, చాలా లాస్ అయ్యారు కదా. కానీ ఇప్పుడు ఒక వ్యక్తి మీ జీవితంలోకి రాబోతున్నారు. ఆ వ్యక్తి వల్ల మీకు అంతా మంచే జరుగుతుంది. ఎందుకంటే ఆ వ్యక్తి మీ జీవితంలో సంపూర్ణంగా మీకు అన్నీ చేస్తారు. అంటే మీకు ఏవేవి కావాలో, మీరు ఏమైతే కోల్పోయారో అవన్నీ మీకు ఆ వ్యక్తి ద్వారా దక్కుతాయి అన్నమాట. ఆ ప్రేమ, సపోర్ట్, మీరు మీ నమ్మకము, మీకు నమ్మకాన్ని ఇస్తారు. మీకు ప్రతి ఒక్క విషయంలో మీకు అండగా ఉంటారు. మీ కష్ట సుఖాలలో అన్నిట్లలో వాళ్ళు పాలు పంచుకుంటారు. మీకు ఏ రకంగా కూడా మీరు ఇబ్బంది పడేలా మీరు చూసుకోరనమాట. మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకుంటారు వీళ్ళు. ఇలా ప్రతి ఒక్క విషయంలో మీకు తోడుంటారు వాళ్ళు. మీకు ప్రేమను పంచుతారు, ఆప్యాయతను పంచుతారు, అనురాగాన్ని పంచుతారు. మీకు కష్టంలా సుఖంలా అన్నిట్లలో వాళ్ళు మీకు తోడు ఉంటారు. అలాగే మీకు ఎంత నమ్మకాన్ని ఇస్తారంటే, మీరు మళ్ళీ వాళ్ళు నాకు దూరం అవ్వద్దు దేవుడా అని దేవుడికి దండం కూడా పెట్టుకుంటారనమాట. అలాంటి మనుషులు, అలాంటి వ్యక్తి మీ జీవితంలోకి రాబోతున్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండి ఆ వ్యక్తిని మీ జీవితంలోకి మీరు స్వాగతించండి. అలా స్వాగతించడం వల్ల మీకు మంచిగా ఉంటుంది, అవతలి వ్యక్తికి కూడా మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఆ వచ్చే వ్యక్తి మీకు భక్తి మార్గంలో మీ జీవితంలో ప్రతి ఒక్క దాంట్లో మీకు సపోర్ట్ చేస్తారు. కాబట్టి మీరు కూడా వాళ్ళకి అదే విధంగా, ఎందుకంటే ఎదుటి వాళ్ళు మనకి రెస్పెక్ట్ ఇస్తున్నప్పుడు మనం కూడా ఎదుటి వాళ్ళకి అంతే రెస్పెక్ట్ ఇస్తేనే అప్పుడు జీవితం కరెక్ట్గా ఉంటుంది, ముందుకు ఈక్వల్గా సాగుతుంది. ఎలాంటి ఒడిదొడుకులు ఉండవు. ఒకరు మంచిగా ఒకరికి సపోర్ట్ ఇచ్చి ఇంకొకరు ఇవ్వకపోతే అప్పుడు ఏమైపోతుంది, నీళ్ళపైన పడవ ఒకవైపు వంగినట్టు అలా జీవితం కూడా వంగిపోతుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మీ పూర్వీకులు చెప్పినవన్నీ గుర్తుపెట్టుకొని మీరు ఫస్ట్ వాళ్ళు చెప్పిన విధంగా చేస్తూ వెళ్ళండి. మీకు అంతా మంచే జరగాలని ఆ భగవంతుడిని, తల్లి జగన్మాత ఆదిపరాశక్తిని, శివయ్యని వేడుకుంటున్నాను నేను కూడా. అమ్మ, నీ బిడ్డలందరి జీవితంలో సంతోషాన్ని అనుగ్రహించు తల్లి జగన్మాత. జై దుర్గా, జై జై దుర్గా. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ.